హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి చాలా కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదే ట్రాన్స్‌వెజైనల్ అంటే రోల్ ఆఫ్ ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో చాలా కామన్‌గా చేసే టెస్ట్ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళకి చాలా అంటే రెగ్యులర్‌గా అందరికీ చేసే టెస్ట్ ఏంటంటే ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్. సో అసలది ప్రొసీజర్ ఎలా చేస్తారు, దానిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అండ్ అది అసలు ఎందుకు చేస్తారు, దాని యూజెస్ ఏంటి అనేది మాట్లాడుకుందామండి. సో నార్మల్గా ఒక కపుల్ వచ్చినప్పుడు బేసిక్ ఇవాల్యుయేషన్లో వైఫ్కి ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో అల్ట్రాసౌండ్ రకరకాల టైప్స్ ఉంటాయండి. అబ్డామినల్ అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్, లేకపోతే వేరే కొన్ని అల్ట్రాసౌండ్స్ ఉంటాయి. సో మనం ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎస్పెషల్లీ ట్రాన్స్‌వెజైనల్ చేస్తామంటే వెజైనా త్రూ ప్రోబ్ని పంపించి అండ్ కింద నుంచి చూస్తామన్నమాట. సో దీనిలో మనకి క్లియర్గా యూట్రస్ అనేది గర్భసంచి ఎలా ఉంది, పక్కన ఓవరీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా అడ్నెక్సాలో ఇష్యూస్ ఉన్నాయా అనేది ట్రాన్స్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ కన్నా ఈ ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్లో చాలా క్లియర్గా కనిపిస్తాయి. బికాస్ మనం చేసే ప్రోబ్ అంటే ఆ ప్రోబ్ పెట్టి చూసినప్పుడు మనము ఆ ఆర్గన్స్ అనేవి దగ్గరగా ఉంటాయి కాబట్టి మనకి ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్తో కంపేర్ చేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉంటే అది దాన్ని వెజైనల్ అల్ట్రాసౌండ్ త్రూ పట్టుకోవచ్చు అన్నమాట. సో అసలు ఇది చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చా అంటే కొంచెం మందికి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుందండి. అదర్వైజ్ దీని రిలేటెడ్ ఎటువంటి మేజర్గా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బికాజ్ మనము అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో అలాంటిది ఏమి ఉండదండి. ఎనీ టైం ప్రోబ్ ఒకవేళ అల్ట్రాసౌండ్ చేయాలన్నప్పుడు డబుల్ కవర్స్ అనేవి వేసి దాన్ని చేయడం జరుగుతుంది. అండ్ జెల్ అనేది కూడా పెట్టి చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి పేషెంట్కి డిస్కంఫర్ట్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా ఏమి ఉండదు. సో ఆల్వేస్ ప్రోబ్ అనేది క్లీన్గా పెట్టుకొని కవర్ అనేది ప్రాపర్గా చేస్తాము. సో అసలు ఎక్కడెక్కడ చేయగలుగుతాము అంటే దీని యూజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నప్పుడు నార్మల్గా అల్ట్రాసౌండ్ అనేది మనం డయాగ్నోసిస్కి యూజ్ చేస్తాము అండ్ కొన్ని థెరప్యూటిక్ కండిషన్స్లో అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో కొన్ని ప్రొసీజర్స్ కూడా చేస్తాం. సో డయాగ్నోసిస్ అనేది అంటే చాలామందికి స్కాన్స్కి చాలాసార్లు పిలుస్తున్నారు, ఎందుకు అని డౌట్స్ రావచ్చు. సో నార్మల్గా ఏంటంటే ఫస్ట్ డే 2కి స్కాన్ పిలిచినప్పుడు బేసిక్గా ఎలా ఉంది, డే 2కి నార్మల్గా గర్భసంచి అనేది ఎలా ఉంది, లోపట ఏమన్నా ప్రాబ్లం ఉందా, గర్భసంచిలో ఏమైనా గడ్డల్లాగా ఉన్నాయా, లైనింగ్ ఏమన్నా చాలా థిక్గా ఉంది, మందంగా ఉంది, లేదంటే మరీ పలచగా ఉంది, లేదంటే ఏదైనా పాలిప్స్ లాగా ఉన్నాయి, వాపులాగా ఏమన్నా ఉంది కండరాల్లో అన్నట్టు చెక్ చేసుకుంటాము. అండ్ దాంతోపాటు అండాశయాల్లో 2 సైడ్స్ ఎటువంటి సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా, ఎగ్స్ అనేవి ఎంత నెంబర్లో ఉన్నాయనేది చెక్ చేసుకుంటాం. ట్యూబ్స్ అనేవి నార్మల్గా మనకి స్కాన్లో కనిపించవండి. బట్ ట్యూబ్ ఉండాల్సిన ప్లేస్లో ఒకవేళ ఏమైనా వాటర్ కలెక్షన్ లాగా ఉంది అన్నప్పుడు ట్యూబ్స్ కూడా స్వెల్లింగ్ ఉండొచ్చు అనేది డౌట్ ఉంటుంది. సో నార్మల్గా ఇలా చేసినప్పుడు అయితే మనం ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది ఇది స్కాన్ గైడెడ్ చేస్తామండి. సో నార్మల్గా ఏంటంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసినప్పుడు సో ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది అనేది మనం ఒక 10th డేను, 12th డే లేదంటే 14th డే అనేది చూసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ పిలుస్తాం అనమాట. సో దానిలో మనకి ఆ డే 2 చూసినప్పటికీ అందులోంచి ఒక ఎగ్ ఎలా పెరుగుతుంది, లేదంటే ఎన్ని ఎగ్స్ వచ్చాయనేది ఫస్ట్ చూస్తాము. అండ్ వచ్చిన ఎగ్ ఎంత రేట్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉందనేది చెక్ చేస్తాము. అండ్ వన్స్ అది మంచి సైజ్కి వచ్చాక సపోజ్ ఇంజెక్షన్ ఇచ్చినా లేదంటే న్యాచురల్ సైకిల్ రిలీజ్ అవుతుందో లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకుంటాము. సో ఆల్రెడీ కనిపించిన ఫాలికల్ నెక్స్ట్ స్కాన్లో కనిపించట్లేదు, కొలాప్స్ అయిపోయి ఉంది అండ్ వాటర్ కలెక్షన్ ఉంది పొత్తికట్టులో, లేదంటే లైన్ అనేది ఆ ట్రైలామినర్ ప్యాటర్న్ లేదు, ఇవన్నీ కనిపించినప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అయిందని చూస్తాం. సో ఇది నార్మల్ ఫాలిక్యులర్ ట్రాకింగ్లో ఒక 3-4 స్కాన్స్ అనేది చేస్తాము. అండ్ వన్స్ ఒకవేళ ఐవీఎఫ్ కానీ లేదంటే ఐయుఐ కానీ చేసినా కూడా ఈ సేమ్ ప్రొసీజర్ చేస్తాం. సో ఐవీఎఫ్లో ఏంటంటే వాళ్ళకి స్కాన్స్ అనేవి కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో ఆ ఎగ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎగ్స్ పెరిగినప్పుడు లైనింగ్ కూడా ఎలా పెరుగుతుంది, లైనింగ్లో వేరే ఏమైనా ఇష్యూస్ కనిపిస్తున్నాయి అనేది చెక్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీని పెట్టేటప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు కూడా లైనింగ్ అనేది ఎలా వస్తుంది, దాని ప్యాటర్న్ ఎలా ఉంది, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ మనకి స్కాన్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఇవి కామన్ ప్లేసెస్లో చూస్తాము. అండ్ సేమ్ టైం ప్రొసీజర్స్ కూడా కొన్ని అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సపోజ్ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు SIS అనే ప్రొసీజర్ ఉంటుంది, సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారు. సో కింద నుంచి సలైన్ పాస్ చేసినప్పుడు ఆ 2 ట్యూబ్స్లోంచి బయటికి రాగలుగుతుందా సలైన్ అనేది మనం స్కాన్ గైడెడ్ చేస్తాము. లేదు ఐయుఐ ప్రొసీజర్ చేసాము, అది కూడా మనం స్కాన్ గైడెడ్ చేస్తామంటే స్కాన్ చూసుకుంటూ ఆ శాంపిల్ అనేది లోపలికి పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్ పికప్ చేసినప్పుడు కూడా స్కాన్ గైడెడ్ చేస్తామండి. సేమ్ ట్రాన్స్‌వెజైనల్ ప్రోబ్ అనేది పెట్టి దానికి ఒక నీడిల్ అనేది అటాచ్ చేస్తాము. అండ్ ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం స్కాన్లో చూసుకుంటూ, అది పంక్చర్ చేసి
ఫ్లూయిడ్ అంతా ఆస్పిరేట్ చేయడం జరుగుతుంది అండ్ దానిలోంచి వచ్చిన ఎగ్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో అది కూడా అల్ట్రాసౌండ్ గైడెడ్లో చేస్తాం. ఇది కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బేబీని ట్రాన్స్ఫర్ చేయడం కూడా మనం అల్ట్రాసౌండ్ గైడెడ్లోనే చేస్తామండి. సో మనకి ఎప్పుడైతే లైనింగ్ బాగుంది, ఇంజెక్షన్ స్టార్ట్ చేసాము అన్నప్పుడు 3 days 5 days ఆఫ్ ఇంజెక్షన్స్ తర్వాత బేబీని పెట్టే రోజు మళ్ళీ సేమ్ కానీ ఇందులో ట్రాన్స్ వెజైనల్ చేయము, జనరల్గా ట్రాన్స్ అబ్డామినల్ గైడెన్స్లో చేస్తాం. సో ఈవెన్ ఐఓఐ ఇలాంటి ప్రొసీజర్ కూడా ట్రాన్స్ అబ్డామినల్ గైడెన్స్లో చేస్తాం. అంటే ఫుల్ బ్లాడర్ పెట్టుకొని వాళ్ళకి అప్పుడు ట్రాన్స్ పైనుంచి పొట్ట పైనుంచి చెక్ చేసి చేస్తాం. సో ఇది దాని రిలేటెడ్. అంటే ఇంకా దీంతో పాటు దీని తర్వాత ఏంటంటే వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్ అనేవి మళ్ళీ ట్రాన్స్ వెజైనల్ గైడెన్స్లోనే చేస్తాము. అట్లీస్ట్ టిల్ 3 months వరకు మనం కింద నుంచి స్కాన్ చేస్తేనే క్లియర్గా మనకి బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాని తర్వాత వన్స్ అబ్డామిన్ అంటే గర్భసంచి అనేది పెద్దగా అయిపోయి పైకి కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం అబ్డామినల్ స్కాన్లోనే చేస్తే సరిపోతుంది. సో ఇది ఇంకా ఇది కాకుండా కొన్నిసార్లు ఏమన్నా క్లీన్ చేయడం లాంటి, లేదంటే ఏమన్నా సక్షన్ చేయడము అట్లాంటివి ఏమైనా చేసినా కూడా ఒక్కొక్కసారి, లేదంటే మెడిసిన్స్ పంపించడం అట్లాంటివి కూడా మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్లోనే చేస్తాము. బట్ దానికి కూడా జనరల్గా ట్రాన్స్ అబ్డామినల్ గైడెన్స్లోనే చేస్తాం. సో ఇదండి. ఇంకా దీనిలో మీకు ఈ అల్ట్రాసౌండ్ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.